లవ్ గాస్పల్ వీక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. సంఘం ఎత్తబడడానికి ముందు అంటే రేప్చర్కి ముందు జరిగే యుద్ధం గోగు మాగోగు యుద్ధం. దీనికి ముందు ఇజ్రాయెల్లో పరిస్థితుల గురించి చాలామంది మాట్లాడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆసాపు గారు రాసినటువంటి 83వ కీర్తన గురించి ఎక్కువగా ఇప్పుడు ప్రస్తావన ఉంది. ఈ 83వ కీర్తన ఎండ్ టైమ్ ప్రాఫెసీలో ఒక భాగమని, ఈ వీటన్నిటికన్నా ముందు జరిగేటువంటి యుద్ధం ఇదే అని చెప్పి ఇజ్రాయెల్ దేశంలోనే కాదు ఇతర దేశాల్లో కూడా చాలా చర్చనీయాంశమైంది. కరెక్ట్గా ఇజ్రాయెల్ దేశంలో పరిణామాలు కూడా సేమ్ అలానే ఉన్నాయి. కాబట్టి ఆ విషయాన్ని ఈ వీడియోలో మనం వివరించుకోబోతున్నాం. కాకుంటే మీరు పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి, చెప్పింది కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇజ్రాయేలు దేశం యుద్ధంలో ఉంది, శత్రు దేశాలతో తలపడుతుంది. అక్కడి అధికారులు కానీ, సైనికులు కానీ, ఆర్థికవేత్తలు కానీ ఎవరికీ కూడా నిద్ర లేవు, అంతలా శ్రమిస్తున్నారు. ఒక్క దేశంతో కాదు, ఇజ్రాయేలు పొరుగు దేశాలు ఇజ్రాయేలు మీద దాడి చేయటం, ఆంక్షలు విధించడం మనం చూస్తూనే ఉన్నాం. ఇజ్రాయెల్ దేశం మొన్నటి వరకు వెస్ట్ బ్యాంక్లోని పాలస్తీనులతో యుద్ధం చేసింది. ఆ తర్వాత గాజా ప్రాంతంలో నుంచి హామాస్ దాడులు చేయడం ప్రారంభించింది. హామాస్ ఇజ్రాయెల్ యుద్ధమే జరిగింది. అది ఎంతవరకు కూడా ఆగలేదు. ఆ తర్వాత అరబ్ దేశాలు ఆంక్షలు విధించి పరోక్షంగా యుద్ధం చేస్తున్నాయి. ఇజ్రాయేలు సిరియా మధ్య అలానే యుద్ధం జరుగుతుంది. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దాడులు జరుగుతున్నాయి. పరస్పరం యుద్ధ వాతావరణంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఆ ఇజ్రాయెల్ పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. మళ్ళీ లెబనాన్ దేశం నుండి హెజ్బుల్లా ఇజ్రాయెల్ మధ్య మళ్ళీ యుద్ధం అనేది, ఆ యుద్ధ వాతావరణం అనేది స్టార్ట్ అవుతుంది. ఇలా ఒక్క ఇజ్రాయెల్ దేశం పాలస్తీనులతో, హామాస్తో, సిరియాతో, ఇరాన్తో, లెబనాన్తో యుద్ధం చేస్తూ పరోక్షంగా అరబ్ దేశాల వంటి దేశాల యొక్క ఆంక్షల ద్వారా ఆర్థిక యుద్ధం కూడా చేస్తుంది. ఇదే సందర్భాన్ని బైబిల్లో కూడా మనం చూస్తాం. ఎంత విచిత్రం అంటే ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి సేమ్ బైబిల్లో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. అయితే వాక్య భాగం ఏంటో మనం చూద్దాం. ఆసాపు రాసిన కీర్తనలో 83వ కీర్తన 4 నుంచి 7 వాక్యాలు చూడండి. 4వ వాక్యం చూడండి. వారు ఇజ్రాయేలు పేరును ఇక జ్ఞాపకం కాకపోనట్లు జనముగా ఉండనివ్వకుండా సంహరించాలి అని చెప్పుకుంటున్నారు. 5వ వాక్యం చూడండి. ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకుని ఉన్నారు, నీకు విరోధంగా నిబంధన చేసుకుని ఉన్నారు అని. చరిత్రలో చూస్తే ఇజ్రాయేలును నామరూపాలు లేకుండా చేయాలని చాలాసార్లు చూశారు. ఇజ్రాయేలును ధ్వంసం చేసి బబులోను చెరకు తీసుకువెళ్ళినప్పుడు, అలాగే యేసుక్రీస్తు కాలం దాటిన తర్వాత మళ్ళీ జెరూసలేం మీద దాడి జరగటం, చెల్లాచెదరైపోయినటువంటి ఇజ్రాయేలు కలిసి మళ్ళీ ఇజ్రాయేలు దేశంగా ఏర్పడటం, అన్ని చోట్ల ఇజ్రాయేలును తుడిచివేయాలి అని చూశారు. ఈ ప్రతి సందర్భంలోనూ ఇజ్రాయేలును తుడిచిపెట్టేయాలి అనే ఆలోచనలోనే ఉన్నారు. ఆ తర్వాత నుండి చుట్టూ ఉన్న దేశాలతో తరచూ యుద్ధం చేస్తూనే ఉన్నారు. హామాస్ కూడా ఇజ్రాయేలును లేకుండా చేస్తానని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇతర దేశాలన్నీ కూడా ఇలా ఇజ్రాయేలును తుడిచిపెట్టాలి అనే సందర్భాన్ని ప్రతిసారి ప్రతి చోట మనం చూస్తాం. అలా ఇజ్రాయేల్ మీద చాలాసార్లు విరోధముగా యుద్ధం చేశారు. ఇక 6-7 వాక్యాలు చూడండి, ఆ వచనాలు చూడండి. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను, మోయాబీయులను, హగ్రీయులను, గెబులవారును, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను, తూరు నివాసులను నీకు విరోధముగా నిబంధన చేసుకుని ఉన్నారు అని. వీళ్ళందరూ ఎవరు అంటే ఇజ్రాయేలుకు విరోధంగా ప్లాన్ చేస్తున్న వాళ్ళు. వీరంతా ఎవరు అంటే ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా చేసేటువంటి వ్యక్తులు, ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా కూటమిగా ఏర్పడే వ్యక్తులు. 8వ వాక్యం చూడండి. వీరితో పాటు అష్షూరు దేశస్థులు వారిలో కలిసి ఉన్నారు అని ఉంటుంది. అష్షూరు దేశస్థులతో కలిసి మొత్తం 10 దేశాలు కలిశాయి. అంటే ఇలా వాక్యంలో 10 దేశాలు ఇజ్రాయేలుకు వ్యతిరేకంగా నిబంధన చేసుకున్నారు. అసలు ఈ 10 దేశాలు అప్పటివి. అవే దేశాలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో, ఎలా పిలువబడుతున్నాయో చూడండి. మొదటగా మాట్లాడేది ఎదోము వారు అని ఉంటుంది. ఎదోము వారు అంటే సౌత్ వెస్ట్ జోర్డాన్లో ఉన్నటువంటి వ్యక్తులు, లేదా దక్షిణ జోర్డాన్లో ఉన్నటువంటి ప్రజలు. ఆ ఏరియాలో ఉన్న ప్రజలందరూ ఎదోము వారు అంటారు. రెండోది ఇష్మాయేలీయులు, వీళ్ళు అరేబియా దేశాల వారు, అరబ్ వారు అంటాం. మూడవది మోయాబీ వారు. మోయాబీ వారు అంటే సెంట్రల్ వెస్ట్ జోర్డాన్లో ఉన్నది. జోర్డాన్లో ఉన్న మధ్యలో ఉన్నటువంటి గుంపంతా కూడా మోయాబు వారు అంటాం. ఇక 4వది హగ్రీయులు. హగ్రీయులు అంటే సీనాయి దగ్గర జోర్డాన్లో ఉన్న ప్రాంతమైనా అయ్యుండొచ్చు, లేదా ఈజిప్షియన్స్, ఈజిప్ట్ వారైనా అయ్యుండొచ్చు. ఇక 5వది గెబలువారు. గెబలువారు అంటే హెజ్బుల్లా దాడి చేస్తుంది కదా, అలా నార్థన్ లెబనాన్లో ఉన్న హెజ్బుల్లా వారు, లెబనాన్ దేశపు వారు. ఇక 6వది అమ్మోనీయులు. అమ్మోనీయులు ఎవరు అంటే ఉత్తర జోర్డాన్లో ఉన్న ప్రాంతం వారు. ఇక 7వది అమాలేకీయులు. వీళ్ళు నార్త్ సీనాయిలో ఉన్నటువంటి నార్దర్న్ సీనాయి ప్రాంతంలో ఉన్న అరబ్బులు. 8వది ఫిలిస్తీయులు. ఫిలిస్తీయులు అంటే హామాస్ వారు, అంటే గాజాలో ఉన్నటువంటి పాలస్తీనా వారు, హామాస్ వారు. ఇక 9వది తూరు నివాసులు.
తూరు అనే సిటీ లెబనోన్లో ఉంది. తూరు ఈ లెబనోన్ దేశం వారు, హెజ్బుల్లా దాడి చేస్తుంది ఆల్రెడీ ఈ లెబనోన్ దేశం వాళ్ళు. ఇక 10వది అష్షూరు వారు. అష్షూరు అంటే సిరియా, ఇరాక్ ప్రాంతాలు, సిరియా నుంచి ఇరాక్ నుంచి వచ్చేటువంటి వాళ్ళు. ఇలా 10 దేశాలు కూడా ప్రస్తుతం ఉన్న 10 దేశాలతో కంపేర్ చేస్తుంటే ఇజ్రాయేలుకి ప్రస్తుతం ఏదైతే హాని చేయడానికి, ఇజ్రాయేల్ మీద దాడి చేయడానికి, ఆంక్షలు విధించడానికి ప్రయత్నం చేస్తున్నాయో ఆ దేశాలుగానే మనం చూస్తున్నాం. ప్రస్తుతం కూడా ఈ దేశాలు ఒక్క జోర్డాన్ తప్ప మిగతా దేశాలు ఇజ్రాయేల్ మీద దాడి చేస్తున్నాయి. ఈ 10 సమూహాలు కలిసి గ్రూప్గా ఒకేసారి ఇజ్రాయేల్ మీద ప్లాన్ చేయకపోయినా దేశాలు అటాక్ చేస్తూనే వస్తున్నాయి విడివిడిగా. సేమ్ అలాంటి ఒక సంఘటన లాగానే నేటి ఇజ్రాయేల్ యుద్ధం కూడా అనిపిస్తుంది. అయితే 83వ కీర్తనలో ప్రస్తావించబడినటువంటి ఆ యుద్ధము ఇప్పుడు జరిగే ఈ యుద్ధము ఒకటేనా అనిపించేలా ఉంది. కానీ అదే ఇది అని కాదు, కానీ అలాంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. జోర్డాను, ఇతర ఈజిప్ట్ ప్రాంతంలో సీనాయి దగ్గర ప్రాంతాలు తప్ప మిగతా దేశాలన్నీ కూడా ఇప్పుడు ఇజ్రాయేల్ మీద ప్లాన్ చేస్తున్నాయి. ఈ కీర్తన ఆసాపు పాడినటువంటి కీర్తన. ఆసాపు ప్రధాన గాయకుడే కాదు, దర్శనం కలిగిన వాడు, ప్రవక్తగా కూడా అనిపించేవాడు. అయితే ప్రవక్తగా కూడా చాలామంది ఆయన పిలుస్తారు. ఈ కీర్తన అప్పటి సమయంలో దేని గురించి వ్రాయబడింది అని వెతుకుతుంటే అప్పుడు దావీదు శాంతి సమాధానాలతో పాలించేటువంటి వాడు. అలాంటి రోజుల్లో అలాంటి సంభవాలు జరగలేదు. పాత నిబంధనలో ఎక్కడైనా ఈ సందర్భం గురించి జరగడం గురించి ఎక్కడైనా ఉందా అంటే అది కూడా ఎక్కడ గమనించలేదు. అలాంటి సంభవము కూడా లేదు, జరగలేదు. కానీ యెహోషాపాతు కాలంలో ఒక సంభవం జరిగింది. యెహోషాపాతు కాలంలో 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో యెరూషలేము మీద దాడికి దగ్గరగా ఉంటుంది. ఇది యెహోషాపాతు మీదకి దండెత్తు వస్తారు. ఆ సంభవం 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంటుంది. ఇది దానికి దగ్గరగా ఉంటుంది ఈ కీర్తన. మేబీ ఆసాపు సంతానంలో పుట్టినవాడు ఆసాపు పేరు మీద ఈ కీర్తన వ్రాసి ఉంటాడు. అలా వ్రాసి ఉంటే 2వ దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 1వ వాక్యంలో ఆసాపు సంతతి వాడు ఉంటాడు. అలా రాసి ఉంటే గనక ఆ యుద్ధమే ఇది అయ్యుండొచ్చు. మేబీ అలా వ్రాసి ఉండొచ్చు అని అనుకుంటున్నారు. కానీ మరికొందరు ఇది ప్రవచనంగా చెప్పబడిందని, ఇంకా జరగలేదని, ఎండ్ టైంలో జరుగుతుందని, ఎండ్ టైంలో ఇది నెరవేరుతుంది అని చెప్పారు. ఎండ్ టైం ప్రాఫెసీ గనక అయితే ఎండ్ టైంలో ఇలాంటి గుంపంతా కూడా కలిసి ఇజ్రాయేల్ మీద దాడికి వస్తారు. 1967లో 6 డే వార్లో కూడా సగం దేశాలే ఉన్నాయి. అప్పుడు జరిగింది అనుకున్నారు. అప్పుడు కూడా ఈ చర్చనీయాంశమైంది ఈ కీర్తన. 1948లో ఇజ్రాయేలు యుద్ధంతో ఈజిప్టు, జోర్డాన్, సిరియా, లెబనోన్, యెమెన్, సౌదీ అరేబియా, ఇరాక్ దేశాలు ఉన్నాయి. అయితే మనం మాట్లాడుకునేటువంటి దేశాల్లో చివరి 4 దేశాలు అప్పుడు లేవు. అయితే నేడు జరిగే యుద్ధంలో కూడా ఇజ్రాయేలు చేసే యుద్ధంలో జోర్డాన్ ప్రాంతంలో ఉన్న గ్రూపులు, సీనాయి గ్రూపులు అంటే ఈజిప్ట్ గ్రూపులు తప్ప మిగతావన్నీ ఉన్నాయి. ఈ గ్రూపులు లేవు, మిగతా వారు ఉన్నారు. ఆసాపు కీర్తన ద్వారా ఈ వాక్యాలు నెరవేరాయి అని ఎక్కడా లేదు. అలా అని ఫ్యూచర్లో నెరవేరేటువంటి ప్రవచనమా అనేది కూడా సందేహమే. ఒకవేళ భవిష్యత్తులో సంభవించేదే అయినా లేదా నేడే ఆ సంభవం, ఆ ప్రవచనం జరుగుతున్నా ఏర్పడేటువంటి ఆ కూటమి ఇజ్రాయేల్ మీద, యూదుల మీద వ్యతిరేకంగా పోరాడుతుంది అని మాత్రం మనకు తెలుస్తుంది. ఈ దేశాలన్నీ కలిసి ఇజ్రాయేలును నాశనం చేయడానికి ఇజ్రాయేలే మెయిన్ టార్గెట్. నేడు ఇస్లామిక్ దేశాలన్నీ సేమ్ అలానే ఇజ్రాయేల్ కోసమే కలుస్తున్నాయి, కూటమిగా ఏర్పాటవుతున్నాయి. ఇంకొక విషయం ఏంటంటే 83వ కీర్తనలో ఇజ్రాయేలు మీద యుద్ధం అనేది ఇజ్రాయేలు భూమిని స్వాధీనం చేసుకోవడానికి. మరి హమాస్ కానీ పాలస్తీనా లాంటి దేశాలు చేసే యుద్ధం కూడా అదే. ఆ భూమిని పాలస్తీనులకు దక్కాలని నేడు జరుగుతున్నది కూడా ఆ భూమి గురించే. 1948 అరబ్ ఇజ్రాయేల్ యుద్ధం కానీ 1967 6 డే వార్ కానీ ఇలా ఫుల్ఫిల్ చేయలేకపోయాయి. కానీ ఇలాంటి వాతావరణాన్నే అప్పుడు కూడా మనం చూస్తాం. మళ్ళీ మూడవసారి ఇప్పుడు మళ్ళీ ఇజ్రాయేలు ఇలాంటి దేశాల కూటమితో కలిసి యుద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పుడు విడివిడిగా ఒకేసారి చేయకపోయినా విడివిడిగా ఏ దేశానికి ఆ దేశం ఆంక్షలు విధిస్తూ ఇజ్రాయేలు మీద యుద్ధ వాతావరణాన్నే నెలకొల్పుతున్నాయి. ఇజ్రాయేల్ను అంతం చేయడానికి, కంట్రోల్ చేయడానికి, పెట్టడానికే చూస్తున్నాయి. ఒకవేళ ముందు ముందు ఇజ్రాయెల్ దేశం మీద ఈ కూటమంతా కూడా అంటే వ్యతిరేక దేశాలైనటువంటి ఈ 10 దేశాలన్నీ కూడా కలిసి ఒక కూటమిగా ఏర్పడి ఇజ్రాయెల్ను ఓడించడానికి ప్రయత్నం చేస్తే ఆ యుద్ధం మాత్రం చాలా భయంకరంగా ఉంటుంది. ఆ యుద్ధమే మనకు సంకేతాన్ని ఇస్తుంది. అలాంటి యుద్ధాన్ని చూస్తుంటే మనం చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది.
అయితే ఈ కీర్తన గురించి, ఇజ్రాయేలు యుద్ధం గురించి చక్కగా వర్ణించిన విధానం ఇప్పుడు కూడా అలాంటి సందర్భాన్నే కల్లారా మనం చూడ్డాన్ని మనం చక్కగా గమనిస్తాం. ఆ కోయిన్సిడెన్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఈ కీర్తనలో 9 నుంచి 18 వాక్యాలు చూస్తే ఇలా సంకీర్ణంగా కలిసి వచ్చిన వారిని ఓడించమని, నాశనం చేయమని దేవుణ్ణి వేడుకుంటాడు ఆసాపు. విచిత్రమేంటో, ఇలా కలిసి వచ్చిన ఇజ్రాయేలు మీద దాడి చేయాలి అని కలిసి వచ్చినా కూడా అంతం చేయాలి అన్న ప్రతి యుద్ధంలో కూడా సింగిల్గా ఒక్క దేశమే ఉన్న ఇజ్రాయేలు మాత్రమే గెలుస్తుంది. 1967 సిక్స్ డే వారైనా సరే, 1947 అరబ్ ఇజ్రాయేల్ వారైనా సరే, ఇలా ఇజ్రాయేలు మాత్రమే గెలుస్తూ వచ్చింది. కూటమి వచ్చినా కూడా ఇజ్రాయేలే గెలుస్తుంది. అది నిజంగా దేవుని కాపుదలనే చెప్పాలి. ఆసాపు కీర్తనలు ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా 83వ కీర్తన గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకంటే కలిసి వచ్చిన వారిని ఓడించమని, వారిని నాశనం చేయమని దేవుణ్ణి వేడుకున్న ఆసాపు కీర్తన ఇలా కలిసి వచ్చి ఇజ్రాయేలు మీద దాడి చేసిన ప్రతి సందర్భంలోనూ నెరవేరుతుంది. అయితే ఇంకొక విషయం ఏంటంటే 83వ కీర్తనలో ఈ యుద్ధం అనేది యెహెజ్కేలు గ్రంథం 38వ అధ్యాయంలో జరిగేటువంటి గొప్ప యుద్ధము రెండూ కూడా ఒకలా అనిపించినా రెండూ కూడా ఒకటి కాదు. ఆ సంగ్రామానికి ముందు ఈ యుద్ధం సంభవించవచ్చు అంటున్నారు. ప్రస్తుతం ఆ కీర్తనలో ప్రస్తావించినట్టు మాత్రం ఇజ్రాయేలు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది మనకి. కానీ బైబిల్లో అనేక వాక్యాలు చెప్పినట్టు ఈ కీర్తన వాక్యం ద్వారా ఇజ్రాయేలుపై దేవుని రక్షణ, కాపుదల మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మనం మిడిల్ ఈస్ట్ దేశాల మీద దృష్టి ఉంచాలని, వాటి గురించి ప్రార్థన చేయాలని, యెరూషలేము యొక్క శాంతి, సమాధానం గురించి ప్రార్థించాలని మాత్రం వీటి ద్వారా, దేవుని వాక్యాల ద్వారా, దేవుని వాక్యాలు శ్రద్ధగా అధ్యయనం చేయాలని మాత్రం మనకు గుర్తు చేస్తుంది, మనకు ఈ విషయాలు బోధిస్తుంది. కాబట్టి ఇలాంటి వాటిని చూస్తున్నప్పుడు, వింటున్నప్పుడు, వాటి గురించి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు మనకు జ్ఞానాన్ని ఇస్తాడు. యెరూషలేము, ఇజ్రాయేలు గురించి, శాంతి గురించి మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయండి. సో ఈ విషయం అంతా క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మరొక మంచి అంశంతో, మరొక అద్భుతమైనటువంటి వీడియో ద్వారా మరలా వస్తాను. అంతవరకు దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదల మీకు తోడయుండి బలపరచును గాక. ఆమెన్.